నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మన దేశంలో అత్యంత ప్రముఖులైన, పెద్దగా ఊరు పేరు లేని వాళ్ళైనా సరే ఈ దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి ఎంతగా భయపడుతున్నారు అనేది చాలా ఉదాహరణలు. మనకు స్వేచ్ఛగా తమ భావాలను బయటకు చెప్పుకోలేని పరిస్థితి, ఒకవేళ చెప్పుకుంటే జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో, కొంతమంది విషయంలో ఎంత దారుణమైన పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూసి తమ మనసులో ఉన్న భావాన్ని బయటికి చెప్పుకోవడానికే వణికిపోయే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఇది ముఖ్యంగా 2014 తర్వాత ఈ దేశానికి దాపురించిన దరిద్రం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మతోన్మాద భావజాలాన్ని ప్రజల మనసుల్లో నింపడానికి, విషాన్ని వెదజల్లడానికి ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద దాడులు చేయడం, అసహ్యంగా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ ట్రోలింగ్ చేయడం, మర్డర్లు చేయడం, హత్యలు చేయడం. కల్బుర్గి హత్య కావచ్చు, ముస్లింల హత్యలే కాదు, వాళ్ళు వ్యతిరేకించే నాస్తికులు, ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించే హిందువులు ఎవరినైనా సరే హత్యలు చేయడానికి కూడా వెనకాడలేదు, హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత గొప్పవాళ్ళైనా, అంత గొప్ప నటులైనా, గొప్ప రాజకీయ నాయకులైనా, గొప్ప ప్రొఫెసర్లైనా, సైంటిస్టులైనా తాము నమ్మిన దాన్ని బయటకు చెప్పడం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత దారుణమైన పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో అనే భయంతో బతుకుతున్నారు. దానికి ఉదాహరణ తాజాగా ఒక ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను హాజరయ్యింది. తాప్సీ మనకు కూడా తెలుసు, టాలీవుడ్లో, తెలుగులో, తమిళంలో కూడా నటించారు హీరోయిన్గా. ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్లో నటిస్తున్నారు. ఆమె ఒక కార్యక్రమానికి హాజరైంది. ఆ కార్యక్రమంలో హోస్ట్ యాంకరు 2 ఫోటోలను చూపించి, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ చూపించి, మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని ప్రశ్న అడిగారు. ఆమె దండం పెడుతూ మోడీ ఫోటో దగ్గరికి వెళ్ళి మోడీ అని చూపించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, ఆమెకు ఇష్టమైంది మోడీ కాబట్టి మోడీ అని చూపించడంలో తప్పే ఉంది అని మీరు, నేను ఎవరైనా అనుకోవచ్చు. మోడీ కాబట్టి, మోడీ ఇష్టమైంది కాబట్టి ఇష్టమని చూపి, దీంట్లో అంత దారుణమైన పరిణామాలు ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్టు అంత దారుణమైన పరిణామాలు ఏమి ఏర్పడతాయి, ఏం జరుగుతుంది, మోడీ ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్పింది. అక్కడితో అయిపోతే నిజంగానే ఆమెకు మోడీ అంటే ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్పింది అనుకోవచ్చు. ఆ తర్వాత ఆమె, నేను ఇంకా ఈ దేశంలో బతకాలనుకుంటున్నా, ఈ దేశంలోనే ఉండాలనుకుంటున్నా అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, మోడీ కాకుండా రాహుల్ గాంధీ అని చెప్పి ఉంటే తనకు ఎదురయ్యే పరిణామాల పట్ల ఆమెకు అవగాహన ఉన్నది. చాలా మందికి ఎదురైన పరిణామాలు ఏంటో ఆమెకు తెలుసు. ఈ దేశం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె మోడీ వైపు చూపిస్తూ, దండం పెడుతూ చూపిస్తూ, నేను ఇంకా ఈ దేశంలో ఉండాలనుకుంటున్నా అన్నదంటేనే, మోడీ కాకుండా రాహుల్ గాంధీ పేరు చెప్తే తనని ఈ దేశంలో ఉండనివ్వరని, బతకనివ్వరని సోషల్ మీడియాలో ట్రోలింగులు, వ్యక్తిత్వ హననాలు, చివరికి హత్యల దాకా వెళ్తుంది అని చెప్పగానే చెప్పింది ఆమె. ఈ పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత ఎమర్జెన్సీ టైంలో ఒక సంవత్సరం కొంత ఇలాంటి పరిస్థితి ఉందేమో, కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉందో లేదో మనకు తెలియదు. చెప్పుకోవడం, చదవడమే తప్ప తెలియదు. కానీ కళ్ళతో చూస్తున్నాం 2014 తర్వాత మన కళ్ళ ముందు కనబడుతుంది ఎంత భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో. భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీని, దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ను విమర్శించడం అంటే, వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ప్రతి ఒక్కరి మనసులో ఉందంటేనే, భయపడుతూ ఈ దేశ ప్రజలు బతుకుతున్నారంటేనే, ఏ మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేకుండా బానిసల్లాగా బతికే పరిస్థితి వచ్చిందంటేనే, తమ మనసులో ఉన్న భావాలను బయటికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశ ప్రజలు ఉన్నారంటేనే ఇక్కడ నిరంకుశత్వం రాజ్యం వెళ్తుంది, ఫాసిజం రాజ్యం వెళ్తుంది. ఫాసిస్ట్ హిట్లర్ జర్మనీని వెళ్ళి సర్వనాశనం చేశాడో ఆ విధంగా భారతదేశాన్ని ఫాసిజం వెళ్తుంది. మోడీ, అమిత్ షా జంట, గుజరాత్ జంట ఫాసిస్టులుగా మారి కార్పొరేట్ల కోసం చేస్తున్న పనులు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేయడం, ట్రోలింగులు చేయడం, వాళ్ళ గ్యాంగ్, దేశవ్యాప్తంగా ఉన్న గ్యాంగు, కొన్ని లక్షల మంది గ్యాంగు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషిస్తున్న గ్యాంగ్ దాడులు చేస్తుంది. సోషల్ మీడియాలో దాడులు అయితే విచ్చలవిడిగా అవుతున్నాయి. ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వచ్చింది, యుఎన్ఓకి అనుబంధమైన ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది.
ఏఐ డెవలప్ అయిన తర్వాత అత్యంత ఎక్కువగా భారతదేశంలోనే మైనార్టీలను అపఖ్యాతి చేయడం కోసం, మైనార్టీల మీద హిందువులను రెచ్చగొట్టడం కోసం ఏఐని చేస్తున్న వీడియోలు అత్యంత ఎక్కువగా భారతదేశంలోనే జరుగుతుంది. హేటును రెచ్చగొట్టే చర్యలు భారతదేశంలో జరుగుతున్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ జరగటం లేదు అనేది ఆ రిపోర్ట్ సారాంశం. ఏఐని ఉపయోగించుకొని మైనార్టీల మీద దాడులు చేయడం. మొన్ననే అస్సాం ముఖ్యమంత్రి శర్మ వీడియో కూడా చూసాం. ఆయన తుపాకీ గురిపెడుతుంటారు, ఏఐతో చేసిన సినిమా. తుపాకీ గురిపెడుతుంటాడు, ఎదురుగా ముస్లిమ్స్ కూర్చొని ఉంటారు. ఇంత విభజన చేస్తూ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధమైన వీడియోలు ఎవరో చేయొచ్చు, అభిమానులు చేయొచ్చు, ఆయనకే సంబంధం అనొచ్చు మీరు. ఆ వీడియో పోస్ట్ అయ్యింది బీజేపీ అధికారిక ఖాతాలో. చాలా పెద్ద గొడవ అయిన తర్వాత తీసేశారు, అది వేరే విషయం. ఆ విధంగా వీడియోలు తయారు చేసి చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారంటే ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు స్త్రీలైతే వాళ్ళ వ్యక్తిత్వ హననం, అసహ్యకరమైన భాషలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. పురుషులైనా సరే బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, ఫిజికల్గా దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టే తాప్సీ కూడా ధైర్యంగా తనలోని భావాన్ని చెప్పలేకపోయింది, కానీ పరోక్షంగా చెప్పింది. మోడీని ఇష్టపడుతున్నాను ఎందుకు చెప్పానంటే ఈ దేశంలో బతకాలి కాబట్టి అని చెప్పడంలోనే అసలు అర్థం ఏంటి, ఈ దేశ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ దేశం ఉందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.